హాయ్ అండి. భూలక్ష్మి రెసిపీస్‌లో ఈరోజు చికెన్ బిర్యానీ చేయబోతున్నానండి. చాలా టేస్టీగా చాలా బావుంటది. బాస్మతి రైస్‌తో కాకుండా ఇంట్లో ఉన్న బియ్యంతోనే ఈజీగా చేసుకోవచ్చు. బియ్యం విరిగిపోకుండా మంచిగా వస్తదండి దమ్ బిర్యానీ. చాలా టేస్టీగా చాలా బావుంటది. అది ఎలా చేస్తున్నానో చూపించబోతున్నాను. దానికోసం చికెన్ అయితే వాష్ చేసి పక్కన పెట్టేసుకున్నానండి. 1/2 కేజీ అండి. అల్లం తెల్లుల్లి మిర్చి పేస్ట్ అండి 2 చెంచాలు, పెరుగు 1 కప్ అండి, నిమ్మరసం ఒకటండి, ధనియా పుదీనా అండి, ఇది చికెన్ బిర్యానీ మసాలా అండి, కారం 1 పొడి అండి, 1 చెంచు, పసుపు 1 చెంచు, ధనియాల పౌడర్ 1 చెంచు, చికెన్ మసాలా 1 చెంచు అండి, కొద్దిగా ఆయిల్ మొత్తం వేసి మిక్స్ చేసుకొని 1 అవర్ కోసం మ్యారినేట్ చేసి పక్కన ఉంచేసుకోండి. అటువైపు బియ్యాన్ని ఉడికించడానికి ఎసరండి. దాంట్లో గరం మసాలా, హోల్సేల్ గరం మసాలా అంటే సాబూత్ గరం మసాలా, జీరా, సాజీరా, ఉప్పు, అల్లం తెల్లుల్లి మిర్చి పేస్టు, ధనియా పుదీనా, కొద్దిగా ఆయిల్, కొద్దిగా బిర్యానీ మసాలా అండి. మొత్తం వేసి ఎసరైతే మరగాలి. ఇటువైపు బాండీ పెట్టి ఆయిల్ వేసి ఉల్లిపాయలను అయితే దోరగా ఫ్రై చేసుకోవాలి గార్నిష్ కోసం. ఇలా ఫ్రై అవ్వాలి, ఇంకా బ్రౌన్ కలర్ రావాలండి. ఇలా వస్తే సరిపోతాయి. తీసి పక్కన పెట్టేసుకోవడమేని. అప్పుడు కరకరలాడుతూ చాలా బాగుంటాయి ఉల్లిపాయ. నా ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ అనే సింబల్ని అయితే దబాయించండి. అదే ప్యాన్లో చెక్క, లవంగాలు, పెద్ద ఇలైచి, తేజ్పత్తా, జీరా, సాజీరా, కాళీ మిర్చు, నెక్స్ట్ ఇలైచి అండి, ఉల్లిపాయ ఇవన్నీ వేసి మంచిగా ఫ్రై చేసుకోండి. ఇటువైపు ఎసరైతే మరిగిందండి. అందులో బియ్యాన్ని అయితే వేసేయాలి. బియ్యాన్ని వేసి కలుపుతూ ఉడకనివ్వండి, లేదా కింద అడుగు అంటుకుపోద్ది. ఇటువైపు ఉల్లిపాయలు అయితే బ్రౌన్ కలర్గా వచ్చినాయండి. ఇందులో చికెన్ మ్యారినేట్ చేసిన చికెన్ అయితే వేసి కలుపుకోవాలి. చికెన్ 50% ఉడికితే సరిపోద్దండి. ఎలాగైనా దమ్ చేయాలి కదండి. 50% ఉడికించాలి. బియ్యాన్ని కూడా 50% ఉడికించాలి. టమాటో పేస్ట్ అండి. కొద్ది చికెన్ ఫ్రై అయినప్పుడు టమాటా పేస్ట్ వేసుకోండి.
టమాటా పేస్ట్ని కూడా పచ్చివాసన పోయే వరకు వేపుకోండి, అంత ఫ్రై చేసుకోండి. ఉడకనివ్వాలండి మొత్తము, అప్పుడు పచ్చివాసన పోద్ది. మూత పెట్టి ఉడకనివ్వండి. బియ్యం అయితే ఉడికేసాయి, 50% ఉడికితే సరిపోతాయి బియ్యం. చూడండి ఇలా ఉడకాలి. బియ్యాన్ని వార్చి పక్కన పెట్టేసుకోండి. చికెన్ కూడా ఉడికిందండి. స్టవ్ బంద్ చేసి అందులో లేయర్గా వేసేసుకోవాలండి బియ్యం. అందులో ఫ్రై చేసిన ఆనియన్ గార్నిష్ చేసుకోవాలి. నెక్స్ట్ ధనియా, పుదీనా మొత్తం గార్నిష్ చేసుకోండి. నేను నెయ్యి అండి పైనుంచి వేసుకున్నాను. నెయ్యి తినని వాళ్ళు నూనె కూడా వేసేసుకోవచ్చు పైనుంచి వేయడం వల్ల బియ్యము అంటుకోకుండా పొడి పొడిగా వస్తాయండి. ఫ్రై చేసిన ఆనియన్, పుదీనా మొత్తం వేసి మూత పెట్టేశానండి. సిమ్లో పెట్టి ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలి. అంతే, ఎంతో టేస్టీ అయిన చికెన్ బిర్యానీ రెడీ. చూసారా, ఇంట్లో ఉన్న బియ్యంతో కూడా ఈజీగా ఇలా పొడి పొడిగా విరిగిపోకుండా బియ్యం మంచిగా చేసుకోవచ్చు. చూస్తేనే నోరు ఊరుతుందా. పెరుగు చట్నీ నెక్స్ట్ బిర్యానీ ఉంటుంది, సూపరు.